హలో అండి అందరికీ. నేనైతే నిన్న ఈవినింగ్ 6:30కి అలా వచ్చాను. రాగానే నాకు ఫుల్ అయితే నిద్రపోయాను. మా హస్బెండ్ అయితే చికెన్ చేసుకున్నాడు అనమాట. ఇంటి దగ్గర మా హస్బెండ్ గీత ఉన్నారు కదా, ఇంకా 9:30కి 10కి అలా లేపి కొద్దిగా అంత చికెన్ అది పెడితే తిన్నాను అనమాట. కొద్దిగా తిన్నాను, అది తిన్నాను. పడుకున్న తర్వాత నాకు మార్నింగ్ 6:30 దాకా అసలు మెలకు కూడా రాలేదు. ఇంకా ఎడిటింగ్ చేసేది ఉంటే ఎడిటింగ్ చేసేసి పెట్టేశాను. ఇంకా ఈ రోజైతే బుధవారం. ఇంకా ఇప్పుడే పిల్లలు కూడా నేను మార్నింగ్ 6:30కి లేసానని చెప్పాను కదండి. ఇంకా టైం కూడా లేదు. ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లల్ని రెడీ చేసేసి క్యారెట్ అయితే కట్టి పంపించేశాను. ఇంకా ఘోరంగా ఉంది ఇండ్లు. ఎవరు చూసి భయపడకండి, మొత్తం క్లీనింగే. ప్రతిసారి నాకైతే ఉండేదేనండి ఇది. ఎందుకంటే ప్రతిసారి నేను ఊరికి వెళ్ళినప్పుడు అంతా ఇట్లనే చేస్తానన్నమాట. లేదు ఇట్లా చేయకండి, అట్లే ఇట్లా చేయొద్దండి అంటే బయట తింటారు మొత్తము. నాకు అట్లా బయట తినడం ఇష్టం లేదు. ఇంకే ఎలానైనా ఇంట్లో చేయనులే కానీ ఇంట్లో చేసుకొని తింటేనే ఇష్టమని అనుకుంటా. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, కంపల్సరీ చూసేయండి. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా 31 మెంబర్స్ ఉన్నారు ఇప్పటికైతే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, చేసుకున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ. బిఫోర్ ఎలా ఉందో కూడా చూసేయండి, ఆఫ్టర్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఎవరు భయపడకండి, చాలా ఘోరంగా ఉంది కదా. నేనైతే మార్నింగ్ లేసి ఇదంతా చూస్తే కూడా నేను ఉండలేను అనేసి ఇంకా అలా చేసేసుకొని క్యారెట్ అయితే కట్టాను అనమాట. అన్నం పప్పు అయితే మాత్రమే చేశాను. ఇంకైతే ఏదైతే నైట్ చేసిన చికెన్ కర్రీ, మా హస్బెండ్ నైట్ చికెన్ కర్రీ చేసుకున్నాడు అని చెప్పాను కదా, అదైతే చికెన్ కర్రీ అనమాట. నేనైతే ఇప్పుడు ఇంకా కొద్దిగా చేశానండి ఈ మెస్సులో. ఇంకా పప్పు కూడా చేశాను అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా ఈ పక్కన కూడా ఉన్నాయి కదండి లెఫ్ట్ ఓవర్ కర్రీస్ కూడా బాగానే చేసుకున్నారు. టమాటో కర్రీ, పప్పు ఇవన్నీ చేసుకున్నారనమాట. లోపల కూడా మొత్తం ఇదంతా ఉంది. ఇంకా ఆ పని అంతా స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టాలనుకున్నాను. నేను వెళ్ళే రోజు కూడా బట్టలు పిండేశాను, సండే రోజు. ఇంకా సండే రోజు ఇంకా మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి వెళ్ళింటాం కదా, అవన్నీ కూడా బట్టలు ఉంటే అవన్నీ కూడా నానబెట్టేశాను. గీత కూడా స్కూల్ డ్రెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే పేపర్స్ అండి, ఎన్ని పేపర్స్ యూజ్ చేశారంటే నేను తీసి పెట్టుకున్న పేపర్స్ కూడా తీసి పడేశారనమాట. అట్లా పడేశారు. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే నేను పప్పు కూడా తీసి పెట్టేస్తున్నాను. పప్పు తీసేసి ఇవన్నీ తోమడానికి వేసేసి నేను మళ్ళీ మధ్యాహ్నానికి వేరే కర్రీ అయితే చేసుకుంటానండి. ఇవైతే నేను తినలేను, ఇంత మెస్సీగా ఉంది కదా ఇక్కడ. ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. ముందు రోజైతే చికెన్ చేసుకున్నారని చెప్పాను కదండి, ఆ వాటర్ కూడా చల్లలేదనమాట. అది అక్కడే పెట్టేశారు కిందే. ఇంకా 10 days అలా వెళ్తే, సమ్మర్ హాలిడేస్కి అలా వెళ్తే మాత్రం కొద్దిగైనా క్లీన్ చేసుకుంటారు. కానీ 2 daysకి 3 daysకి వస్తాను అని తెలిసి అస్సలే క్లీన్ చేసుకోరనమాట. ఎలా ఉన్నారో కూడా అర్థం కాదు. కానీ మేబీ కర్రీస్ ఇంట్లో వంట చేసుకొని తినడం అయితే హ్యాపీ. కానీ ఇదంతా క్లీన్ చేసుకోవడం అయితే కొంచెం కోపం కూడా వచ్చింది. బాగా అరిచాను కూడా, చాలా కోపం వచ్చింది ఈరోజైతే. ఇంకా ప్రతిసారి ఇట్లే ఉంటే కోపం అయితే వస్తుంది కదండి. నేనైతే ఇంకా సండే రోజు కూడా నాకు చాలా హడావిడి అయిందనమాట. ఇవన్నీ తీసిపెట్టి ఎక్కడవక్కడ పెట్టేసి వెళ్ళడానికి కూడా నాకు ఆ రోజు చాలా లేట్ అయింది. నేను ఊరికి వెళ్ళేలోపు 6 అయిందనమాట ఇవన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్ళడానికి. మళ్ళీ వచ్చేసరికి ఇంకా డబల్ త్రిబుల్ మెస్ అయిపోయింది. ఇంకా మా పిల్లలే కదండి, మా హస్బెండ్ కూడా అలాగే మెస్ చేస్తాడు. ఎన్ని కింద పడేసినా మళ్ళీ అవి తీసి పైనకి పెట్టాడనమాట. ఇంకా నేను వచ్చేలోపు ఇక్కడ ఆనియన్స్ కూడా మొత్తం అయిపోయిండే. ఇంకా ఆనియన్స్ కూడా అయిపోయాయి అనేసి ఇంకా ఈ సిబ్బి కూడా మా హస్బెండ్ కొనుక్కున్నాడు అనమాట. అవి వచ్చేసి 100 రూపీస్కి అన్ని ఆనియన్స్ వచ్చాయన్నమాట. పక్కన బౌల్లో ఉన్నాయి కదండి, అవన్నీ 100 రూపీస్కి వచ్చాయి ఆనియన్స్. ఇంకా క్లీన్ చేసేసుకొని ఇది కూడా సిబ్బి మొత్తం క్లీన్ చేసేసుకొని కూడా పెట్టేసుకుంటున్నాను. దానిపైన నేను ఈ స్టాండ్, ఇది ఇక్కడ చైర్ ఉంది కదా, ఆ చైర్ పెట్టేసి ఆనియన్స్ ఏం కనపడవు, దాని చైర్ పెట్టేసి దానిపైన వాటర్ క్యాన్ పెడతాను. అది చైర్ కూడా క్లీన్ చేసేసుకోవాలనేసి పక్కన పెట్టేశాను. తోమడానికి కూడా సామాన్లు చాలా ఉన్నాయండి. ఎక్కడ ఏం తగింటే అక్కడ పడేస్తానమాట. అన్నీ అయితే తీస్తున్నాను. ఇంకా ఇక్కడ వాల్పేపర్ కూడా చినిగిపోయిందండి, అది కూడా తీసేసాను. ఫ్రిడ్జ్ పై చూడండి మొత్తం నింపేశారు. ఇంక ఈ బొట్లు ఇవన్నీ అయితే నేనే పెట్టేశాను. అలా మర్చిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఈ ఫ్రిడ్జ్ గురించి అయితే నేనే చేసుకున్నాను ఇదంతా. 1 డేనండి నేను ఇలా క్లీన్గా పెట్టుకుంది. ఎంత మెస్ అయిపోయిందో చూడండి. ఇంకా చేసేదేదో చేస్తున్నాను కదా, మళ్ళీ ఆ పేపర్స్ అన్నీ ఎందుకు అనేసి పేపర్స్ కూడా తీసేస్తున్నాను. ఓన్లీ డస్టింగ్ అండి, పై డస్టింగ్ అనమాట. ఇంకా దసరా వస్తుంది కదా, అప్పుడు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అక్కడైతే బనానాస్ స్నాక్స్ అండి. ఇంకా నాకు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదన్నమాట. స్నాక్స్ అయితే ఇంకా అన్నీ ఇక్కడ పెట్టుకోవాల్సిందే. ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్, మిషన్ దగ్గర, ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే క్లీన్ చేసేసాను. ఇక్కడ బొట్లు అయితే ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను.
చాలా కోపం వచ్చిందండి ఈరోజైతే నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా కోపం వచ్చింది. చాలా అరిసాను కూడా మా హస్బెండ్ మీద. ఇట్లా కూడా ఉంటారా ఎవరైనా అనేసి. నాకు కోపం వస్తే వెంటనే అనేసేంత వరకు నేను వదలనండి. నాకు ఇంకా అసలు ఆ బాధ పోదనమాట. అనేంత దాకా నాకు ఆ బాధ పోదు. కోపం కూడా పోదు. ఒకసారి అనేస్తే మళ్ళీ కూల్ అయిపోయి నేనే చేసుకుంటాను తప్ప నాకు ఈ కోపం వస్తే వెంటనే అనేస్తాననమాట. మీరు కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? కానీ నెక్స్ట్ అయితే నేనే చేసుకుంటాను కూల్‌గా. ఇంకా కాంప్రమైజ్ నేను అలా అరిచినప్పుడు మా హస్బెండ్ కూడా సైలెంట్‌నే ఉంటాడు. ఎందుకంటే తనదే కదండీ తప్పు. ఈ వీడియో చూస్తే తనకు కూడా అర్థమవుతుంది ఎంత మెస్సీ ఉందనేసి. మళ్ళీ నేను ఇలా పని చేసుకుంటూ ఉంటే ఏదో వైరల్ అయిన వీడియో ఉంటే ఒకటి చూపిస్తున్నాడనమాట. ఇంకా తనని వీడియో షూట్ చేయండి, ఎడిటింగ్ చేస్తాను మీకు హాయ్ చెప్తున్నాడు. కానీ నేను అది అలానే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మొత్తం బట్టలు కూడా మడత పెట్టుకున్నానండి. బట్టలైతే నేను సండే రోజు బట్టలు పిండేసి వెళ్ళిపోయాను కదా! ఆ రోజు బట్టలు కూడా తీసి పెట్టలేదండి. నేను 2 డేస్ ఇంటికి రాలేదు కదా! ఏమన్నా అంటే అది వర్షం పడిందని చెప్పారు. లేదు మొత్తం బాగా క్లీన్‌గా ఎండిండే అనమాట నేనొచ్చి చూసేసరికి. ఇక్కడైతే ఇదంతా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. అసలు నాకే చాలా భయమేసిందనమాట. అంటే మొత్తం ఇండ్లు పండగలకి క్లీన్ చేస్తే ఎంతొస్తుందో అంతొచ్చిందనిపించింది. కానీ అన్నీ పేపర్సే. కసువు కంటే పేపర్స్ చాలా ఉన్నాయన్నమాట. పేపర్స్ అనేది నేను చాలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ కింద సిలిండర్ దగ్గర మొత్తం అన్ని పేపర్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను కవర్సు. ఎప్పుడైనా కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ తెచ్చేసుకున్నప్పుడు ఆ పేపర్స్ యూజ్ చేసేసుకొని దాంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు అనేసి నేను అలానే కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాననమాట. కానీ అవన్నీ ఎందుకు తీశారో కూడా తెలీదు. చిన్న చిన్న వాటికి ఒక కవర్ అయితే ఒక కవర్ అవసరం ఉంటే 4 కవర్లు తీసుంటారు. ఇంగా 4 కవర్లు అక్కడ పెట్టేయరనమాట. అవి అక్కడే ఉంటాయి. అందుకు అంత మెస్ అనమాట. నాకిక్కడ ఈ కవర్‌లో పెడుతున్నటువన్నీ ఇంక వేస్ట్ కవర్స్ అండి. నేనయినా అవన్నీ ఏం పడేసేయను. బయట నీళ్ళకి పొయ్యి అంటించుకుంటాను గదండీ! అక్కడ పొయ్యి అంటించుకోవడానికైతే ఆ పేపర్స్ యూజ్ చేసుకుంటాను. కసువైతే పడేస్తాననమాట ఇక. అక్కడ బిఫోర్, ఆఫ్టర్ అయితే చూసేసారు గదా! ఇల్లు మొత్తం డస్టింగ్ చేసేసుకొని, క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ సామాన్లండి. ఎన్ని సామాన్లున్నాయంటే, ఎన్ని గ్లాసెసే అసలు ఎవరు టీ గూడా తాగరనమాట. అయినా అన్ని గ్లాసెస్ ఎలా వచ్చాయో నాకైతే అర్థం కాలేదు. నేను అలా సామాన్లయితే క్లీన్ చేసుకుంటుండగా భాను గూడా వచ్చిందండి. భానుని బాగా ముద్దులాడుతూ అలా అక్కడ పక్కనే కూర్చోబెట్టుకొని తనని చూసుకుంటూ నేనైతే సామాన్లు తోమినట్టు గూడా అనిపించలేదు. ఫస్ట్ అయితే చానా భారంగా అనిపించిందనమాట అన్ని సామాన్లు ఒకేసారి చూసేసరికి. ప్లీజ్ నా ఫేస్‌ని, నా జుట్టుని ఇగ్నోర్ చేయండి. ఇంత మెస్ పెట్టుకొని నాకు పూర్తిగా రెడీ అయ్యి పని చేసుకోవాలి అనే కాన్సెప్ట్ నా దగ్గర ఉండదు. ఫస్ట్ నేను రెడీ గూడా అవ్వననమాట. నాకింత పని ఉంటే ఫస్ట్ కోపమే వస్తది. ఇంకా చిరాకే అనిపిస్తుంటది. మళ్ళీ దాంట్లో నేను ఫేస్ వాష్ చేసుకొని, ఇంకా జడేసుకొని పని చేయాలి అనేంత కాన్సెప్ట్ నాది అస్సలే కాదు. నాకు ఫస్ట్ పని అయిపోవాలి, క్లీన్‌గా ఉండాలి. తర్వాత నేను రెడీ అవ్వాలి. అదే నా కాన్సెప్ట్ అనమాట. నేనైతే ఇక్కడ మా బాను ఉన్నందుకు నాకు సామాన్లయితే అస్సలు తోమినట్టే అనిపించలేదండి. బాగా చూసుకుంటూ అలాగైతే తోమేసాను. మొత్తం ఎన్ని సామాన్లొచ్చాయో చూడండి. అలా బట్టలు కూడా పిండేసిన తర్వాత నాకింత పని అయిపోయేలోపు బట్టలయితే బాగా నానిండాయండి. అంత పని అయిపోయిన తర్వాత లాస్ట్ అయితే బట్టలు కూడా పిండేసుకుంటున్నాను. 1 డేవేనండి కంపల్సరీ పిండాల్సిందే బట్టలయితే మాత్రం. చాలా ప్రాబ్లమ్ అవుతుంది బట్టలు పిండడం అయితే. అంటే 1 డే మిస్ అయినా కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. నాకైతే ఈ యూట్యూబు ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుందనమాట. స్కూల్ డ్రెసెస్ కూడా చాలా ఉంటాయి కదండీ! డైలీవి ఉంటాయి. అయినా చాలా ఆపుతారనమాట. రోజు పిల్లలు స్కూల్‌కెళ్తే కంపల్సరీ స్కూల్ డ్రెస్సులు అయితే పిండాల్సిందే. నేనైతే సండే రోజు పిండినా గూడా మళ్ళీ ఇవన్నీ వచ్చాయనేసి నాకిప్పటి పని ఈ బట్టలు మెయిన్ ఉండకూడదండి. చాలా నెగెటివ్ అనిపిస్తుందనమాట. అందుకు బట్టలు గూడా ఈరోజే నానబెట్టేసుకున్నాను. బట్టలు గూడా మొత్తం అన్నీ పిండేసుకుంటున్నానండి. వెనకాలైతే మాకి హెల్ప్ జేయడానికొస్తారు గదా పిల్లలు. ఆ పిల్లలొచ్చారనమాట. ఆ పిల్లలతో మాట్లాడుకుంటూ ఇక్కడైతే బట్టలైతే పిండేస్తున్నాను. ఇక్కడ గూడా బానొచ్చింది చూడండి. ఆ చెంబుని అసలు నోట్లో పెట్టుకోకంటే ఇనడం లేదనమాట. అలా పెట్టుకుంటూనే ఉంది. పక్కనే కూర్చోబెట్టుకొని అలా పనైతే చేసుకుంటున్నాను. చిన్న పిల్లలున్న వాళ్ళకి ఇదే పెద్ద అడ్వాంటేజ్ అండి. చాలామంది నోర్లలో నేను వింటాను. చిన్న పిల్లలు పని చేసుకోనివ్వరనేసి. ఎందుకు పని చేసుకోనివ్వరండి? మనం ఏ పని చేసినా పిల్లల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే ఒక్కటే నాకు తెలిసిన ఆప్షన్ అయితే. మా పిల్లలైతే ఎప్పుడు అలా పని చేసుకోనివ్వరు అనే కాన్సెప్టే ఉండదనమాట. ఇక్కడైతే నేను బట్టలు పిండడం కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీకింత స్పీడ్‌గా కనిపిస్తుందండి ఈ వ్లాగు. ఇంత స్పీడ్‌గా అసలు లేదు. నేను 10 అలా పెట్టాననమాట స్పీడు. మీరు 1లో పెడితే అసలు ఎన్ని అవర్స్ అవుతుందో నాకే తెలీదు ఇంకా. నేను పిల్లలు స్కూల్ పోయిన వెంటనే స్టార్ట్ చేశాను ఈ పని మొత్తము. నాకు మధ్యాహ్నం దాకా పట్టిందనమాట.
ఇవంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ఇదంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. బట్టలు అది కూడా నీట్గా పిండేసాను. ఫస్ట్ అయితే ఓన్లీ సబ్బు పోవడానికి ఒక వాటర్లో స్పీడ్గా అద్దేస్తానమాట అవన్నీ. తర్వాత ఇంకా మళ్ళీ 2 బకెట్స్లో పోసుకొని మంచి వాటర్ మళ్ళీ 2 బకెట్స్లో పోసుకొని అద్దేసుకుంటాను. క్లీన్గా అయిపోతాయి. నాకు ఈ కుళాయి వేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అనమాట. నాకు కుళాయి కింద అద్దడం అంటే చాలా ఇష్టం, కానీ రాదు, అది టైంకి ఎప్పుడు రాదు ఎక్కువ శాతం అయితే. ఇంకా ఇంత మెస్సుగా ఈరోజైతే బిజీ వ్లాగ్ అండి. మీకు అందరికీ ఎలా అనిపించిందో కంపల్సరీ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా నడుములు అయితే పడిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇలా ఫుల్గా ఆయిల్ తలకి పెట్టేసుకొని జడేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దాకా మెసేజ్ చేశారు కదండి. ఇప్పుడు నా ఫ్లవర్ని కూడా చూసేయండి, ఎంత బాగా పూచిందో కదా ముద్ద మందారం. ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. ఓకేనండి. ఇంత దాకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.